హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు జపాన్ లో ట్రైన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏం వాడతారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జపాన్ ట్రైన్ సిస్టమ్ లో పాస్మో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ ఐసీ కార్డ్ అనేది మనకి బసెస్ కి, ట్రైన్స్ కి, కొన్ని టాక్సీస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే స్టేషన్స్ లో పాటు పక్కన కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయి. స్టోర్స్ లో కూడా మనం జస్ట్ ట్యాప్ చేస్తే పేమెంట్ అయిపోతుంది అనమాట. సో ఈ రోజు దీన్ని మేము ఎలా రీఛార్జ్ చేసుకుంటాం, ఎలా మేము స్టేషన్స్ లో ఎంట్రీ తర్వాత ఎగ్జిట్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వెండింగ్ మెషిన్స్ అని పిలుస్తారనమాట. ఇక్కడే మనం కార్డ్ రీఛార్జ్ తర్వాత ప్రతిదీ అన్ని ఇక్కడ ఇందులో చేసుకోవచ్చు అనమాట. టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ ఈ వెండింగ్ మెషిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వెండింగ్ మెషిన్ అనేది ఇలా ఉంటుంది. మనకి ఇంగ్లీష్ కావాలి, ఇదంతా జపనీస్ లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ లోకి చేంజ్ చేసుకోవాలని అంటే ఇంటర్నేషనల్ అని కనబడుతుంది కదా పైన, ఆ ఇంటర్నేషనల్ మీద సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాము. రీఛార్జ్ ఐసీ కార్డ్, పర్చేస్ టికెట్, కంప్యూటర్ పాస్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఐసీ కార్డ్ ని నేను రీఛార్జ్ చేయాలి. సో క్లిక్ ఆన్ రీఛార్జ్ ఐసీ కార్డ్. ఇక్కడ చేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట, లైట్ బ్లింక్ అవుతూ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కార్డ్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత అడుగుతుంది అనమాట ఎంత రీఛార్జ్ చేయాలని చెప్పేసి. సో నేను ఒక 1000 yen ని రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 1000 yen దీని మీద క్లిక్ చేసి బిల్, ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ మనం మనీ పెట్టాలన్నమాట. మనీ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది రీఛార్జ్ అయ్యి వచ్చేసింది. ఇప్పుడు మన దగ్గర నోట్స్ లేకుండా కాయిన్స్ ఉంటే కాయిన్స్ కూడా ఇందులో వేసుకొని రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాయిన్ అని రాసింది కదా, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓన్లీ ఒక 250, 350 అలా రీఛార్జ్ చేసుకోవాలన్నా దానికి కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. మనకి రీఛార్జ్ ఐసీ కార్డులోకి వెళ్ళిపోయి రీఛార్జ్ ఇన్ 10 yen యూనిట్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ 10 yen యూనిట్స్ అనమాట. ఒక 20 కానీ 50 కానీ 10 yen యూనిట్స్ తో ఎంతైనా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. సో అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్చేస్ టికెట్. నా దగ్గర ఐసీ కార్డ్ లేదు, నేను టికెట్ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. పర్చేస్ టికెట్ మీద నొక్కి ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు అనమాట. మనం ఫేర్ ఫస్ట్ కాస్ట్ ఉంటుంది అనమాట, టికెట్ రేట్. నెక్స్ట్ స్టేషన్ అయితే ఇంత ఉంటుంది. మనం అవన్నీ గూగుల్ మ్యాప్స్ లో చూసి తెలుసుకోవచ్చు. ఇవి మనకు అర్థం కావు చూడగానే. సో పైన చూడండి, పైన మనకి ఇలా ఉంటాయి అనమాట. సో మేము ఉన్న స్టేషన్ ఏంటంటే దెన్యన్చోఫు స్టేషన్. ఇక్కడ నుంచి మేము ఏ స్టేషన్కి వెళ్ళాలో పేర్లు ఉన్నాయి, చూస్తున్నారా? తమాగావా, షిన్మరుకో, జపనీస్ లో ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంది. సో ఇట్లా నంబర్స్ ఉన్నాయి కదా, ఈ నంబర్స్ లో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేషన్కి వెళ్ళాలి, తమాగావా స్టేషన్. సో అది ఎంత 140 అని చూపిస్తుంది. సో 140 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 140 సెలెక్ట్ చేయాలన్నమాట. 140 టికెట్ మీద క్లిక్ చేసి డబ్బులు వేసి కొడితే ఇక్కడ టికెట్ వస్తుంది అనమాట. ఆ టికెట్ తీసుకొని మనం స్టేషన్ లోకి వెళ్ళి ఎంట్రీ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కంప్యూటర్ పాస్. ఈ కంప్యూటర్ పాస్ ఎందుకు వాడతారంటే ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు ప్రతి నెల ఆఫీస్కి వెళ్తాను, ప్రతిరోజు వెళ్తాను. ప్రతిరోజు నేను ఈ కార్డుని రీఛార్జ్ చేసుకోకుండా ఒక పాస్ తీసుకోవచ్చు అనమాట. ఆ పాస్ అనేది నెలకి 20,000, 30,000 అని ఉంటుంది. సో కంప్యూటర్ పాస్ నా దగ్గర ఆల్రెడీ పాస్ ఉంది. దీని మీద ప్రింట్ చేసిస్తారనమాట. దీన్ని నేను 1 month ఆఫీస్ కి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే నెలకింత పే చేస్తే రెగ్యులర్ గా వాడుకోవచ్చు అనమాట. ఇక తర్వాత వచ్చేసి ఒకవేళ మన దగ్గర ఐసీ కార్డ్ లేదు, కొనుక్కోవాలని అనుకుంటే పర్చేజ్ ఏ న్యూ పాస్మో అని సెలెక్ట్ చేసుకుంటే న్యూ పాస్మో వస్తుంది. సో ఇలా రకరకాల థింగ్స్ కి మనం వెండింగ్ మెషిన్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇవి ప్రతి స్టేషన్ లో కనీసం ఒక 2 నుంచి 3 ఉంటాయి అనమాట. పెద్ద పెద్ద స్టేషన్స్ లో అయితే ఒక 10-15 వరకు ఉంటాయి. అది ఇంకా నేను కొత్తగా వచ్చాను జపాన్ కి, నాకు ఏం ఐడియా లేదు ఎలాగా రీఛార్జ్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని రాసుంది కదా, అలాగే ఇక్కడ ఏమన్నా పోయినా వస్తువులు ఏమన్నా ఇక్కడ పోగొట్టుకున్నా ఇవన్నీ లోపల వెళ్ళి అడిగితే ఇస్తారు. స్టేషన్ మాస్టర్ ఉంటారు, ఆయన మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా అక్కడ హెల్ప్ చేస్తారనమాట. అది నేను పాస్మోని ఎలా వాడాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పాస్మో బూత్. దీన్ని జస్ట్ ట్యాప్ చేసి ఇక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ నేను స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎగ్జిట్ చేయాలని అనుకుంటే దీని మీద మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఎగ్జిట్ చేయాలి. ఇట్లా ఉంటాయి అనమాట బూత్స్. ఇట్లా ఒక 4-5 ఉంటాయి. ఇప్పుడు నేను ఐసీ కావాలనుకుంటే ఇక్కడ ఐసీ అని రాసింది, దాని మీద ట్యాప్ చేసి వెళ్ళిపోతాను. అదే టికెట్ తీసుకుంటే కనుక టికెట్ ఇన్ అని ఉంది. ఈ టికెట్ ని ఇలా లోపలికి పెట్టి అక్కడ ఎగ్జిట్ అవుతుంది, అలా వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలా పాస్మో అనేది వర్క్ అవుతుంది.
ఈ ఐసీ కార్డ్ని ఫిజికల్గానే కాకుండా మనం వాలెట్లో కూడా యాడ్ చేసుకొని ఇంకా ఫోన్తో డైరెక్ట్గా యాక్సెస్ పెట్టుకునేలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. పాస్మో యాప్ కావాలి మనకి. వాలెట్లోకి ఎలా యాడ్ చేయాలంటే వాలెట్ ఓపెన్ చేసి అక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ట్రాన్సిట్ కార్డ్ అని ఉంది కదా అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ కార్డ్ ఉంది, పాస్మో ఉంటే పాస్మో, సుయికా ఉంటే సుయికా, ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఇలా మీరు చేయడం వల్ల ఏంటంటే మీరు ఫోన్తోనే జస్ట్ ఫోన్ని ట్యాప్ చేస్తే పేమెంట్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. రీఛార్జ్ చేసుకోవాలంటే కనుక క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే కనుక టికెట్ వెండింగ్ మెషిన్స్ దగ్గర వాటిని రీఛార్జ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ట్రైన్స్ అనేవి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఎవరైనా ఇండిపెండెంట్గా వెళ్ళి అంటే ఒక్కళ్ళే వెళ్ళి చేసుకోవడానికి ఈజీగా మేనేజ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా ఐడియా లేకపోయినా స్టేషన్ మాస్టర్ ఉంటారు, లేదంటే మీకు జాపనీస్ వచ్చినా సరే ఎవరో ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ అయినా కూడా హెల్ప్ చేస్తారు. సో భయపడాల్సిన పని అయితే ఏమీ ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఆటోమేటెడ్ అనమాట. వెండింగ్ మెషిన్స్ అంటే ఒకరి సహాయం అడిగే పని లేకుండా ప్రతిదీ మెషిన్ రూపంలో చేసుకున్నారు కాబట్టి మోస్ట్లీ అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇది జపాన్ ట్రైన్ సిస్టమ్. ఇంకా ట్రైన్స్ లోపల ఎలా ఉంటుంది ఇవన్నీ నేను కొన్ని రికార్డ్ చేయకూడదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కమెంట్స్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినా, నచ్చినా లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.